ఇక్కడ హిందూపురంలో ఈ పౌర సన్మానం చేస్తున్నందుకు అంటే ఒక రకంగా నాకు రెండో పుట్టినిల్లు హిందూపురం, మా నందమూరి వంశానికి. హిందూపురం అంటే నందమూరి పురం. ఇక్కడ జరుపుకోవడం అన్నది ఒకటి ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తలు ప్రతి ఒక్కరు అంటే 10 లక్షల వాళ్ళు వెచ్చించిన వాళ్ళు ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం కోసం. అలాగే 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1 లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఒక 50 రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేయడానికి వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మా సినిమా కార్యక్రమం కంటే కూడా ఎంతో అద్భుతంగా నిజంగా చెప్పాలి. ఎందుకంటే ఇది మీరు జరుపుకుంటున్న పండుగ. అది నేను ఒక సంధానకర్తని భగవంతుడికి. మీకు నాకు పద్మభూషణ్ రావడం అన్నది అది మరి మీరందరూ కూడా దాన్ని మీ సొంతంగా భావించి, ఎలాగైతే నందమూరి నాన్నగారు తర్వాత అన్నయ్య హరీష్ గారి తర్వాత నన్ను ఇక్కడ మీ వాడిగా, మీలో ఒకటిగా, మీ గుండెల్లో నాకు మీకంటే కూడా చెప్తాను, నా సంగతికి వస్తాను. నా గుండెల్లో సుస్థిరమైన శాశ్వతమైన స్థానాన్ని మీరందరూ ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ, నా హిందూపురం కుటుంబ సభ్యులందరికీ, హిందూపురం పుర ప్రముఖులకి, అలాగే హిందూపురం ప్రజానికానికి, అలాగే నా అభిమానులకి, కళాభిమానులకి, కళా పోషకులకి, అలాగే పాత్రికేయులకు, ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భూషలు కావు భూరి మేయంగత తారహారముల్ భూషిత కేశ మృదు పుష్ప సుగంధ భూషలు కావు భూరి మయాంగత తారముల్ భూషిత కేశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు కావు భూషములిచ్చు పవిత్ర వాగ్భూషణమే భూషణము భూషణములు నశించు నన్నీయున్ అన్నారు. అంటే ఒక పద్మభూషణ్ ఇక్కడ ఎంతమంది నా శాసన మండలి శాసనసభ సభ్యులైతేనేమి, శాసన మండలి సభ్యులైతేనేమి, అలాగే లోకసభ సభ్యులైతేనేమి, రాజ్యసభ సభ్యులైతేనేమి, నా అందరున్నారు నా సహచర. అంటే వాళ్ళందరూ పలికిన ప్రతి మాట, అంటే మీ అందరూ మాట్లాడినట్టే మేమంతా మీ ప్రతినిధులం, మీ సేవకులం. రామరాజ్యంలో డైలాగ్ ఉంది, ముందు ప్రజల్ని సేవించడం అని, ఆ తర్వాతే రాజు అని. సో మీ అందరికీ ఒక్కొక్కరికి మీరు మాట్లాడిన భూషలు కావన్నాను, నా భూషణములు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినట్టుగా నేను భావించుకుంటూ, మరి ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడికి స్వరూపంగా నిలిపినందుకు, మరి దైవాంశ సంభూతుడు, విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి గురువు దైవమైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ సభాముఖంగా ఆయన్ని స్మరించుకుంటూ, వాగర్తావు సంపర్తో వాగర్త పతిపతే జగతో పితరం ఉందే భారతీ పరమేశ్వరరావు అంటారు. అంటే శివపార్వలతో పోలుస్తారు. నా గాయత్ర పరమంత్రం నమతు పరదేవత నా హరే పరత శ్రాత నానృతాత్ పాతకం పరం యస్మాత్ పార్థివత ప్రాదుర్పద భుక్తి యస్మాత్ పార్థివత ప్రాదుపుత్రుని భగవతి గురుణ సంతుల మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. సో ముందుగా పుణ్య దంపతులకు వాళ్ళ బిడ్డగా నన్ను పుట్టించినందుకు ఆ భగవంతుడికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ
పద్మభూషణ్ చాలామంది అన్నారు, చాలా ఆలస్యంగా ఇచ్చారు మీకు అని. నేనన్నా కాదు, సరైన సమయంలోనే ఇచ్చారు, అంత దైవలిఖితం. ఏది జరిగినా నా జీవితాలన్నీ కూడా సంఘటనలు కూడా అలాగే జరిగినాయి. నేను అటు క్యాన్సర్ హాస్పిటల్, బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయితేనేమి, లేకపోతే ఇటు ఒక శ్రీరామరాజ్యంలో రాముడిగా వేయడం ఏంటి, వేషం వేయడం ఏంటి, అలా ప్రతిదీ నా జీవితంలో ఎంతో సారూప్యం. నా నిజ జీవితంలో సంఘటనలకి, నేను సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు. నేనన్నా లేదు, ఇదే సరైన సమయం. ఎందుకంటే నాన్నగారిదేమో 100వ జయంతి జరుపుకున్నాం, ఆ తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాత నేను 3వ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, ఆ తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాత బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా 15వ సంవత్సరంలో అడుగుపెట్టాను, మొన్న మార్చి నెలలో. ఆ తర్వాత నాకు వచ్చింది. అలాగే 4 సినిమాలు వరుసగా హిట్లు, అఖండ కానీ, లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఆ తర్వాత డాకు మహారాజ్ కానివ్వండి, 4 సినిమాలు హిట్ల తర్వాత, దాని తర్వాత 50 సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు. 50 సంవత్సరాలు హీరోగా, మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా దారి మరణము అలా జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో 50 సంవత్సరాలు హీరోగా నాకు నిలబడటానికి శక్తినిచ్చిన మా తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు, నన్ను చూసుకుని నాకు పొదనైన పొగరంటాను. ఎవరిని చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి. అప్పుడు నేను అంటాను, బాబు నా ఏదైతే నిజ స్వరూపంతో అదే నన్ను ఉసుగొల్పే ఒక విప్లవంగా అడుగడుగునా నేను నడుస్తానని నేను చెప్తూ ఉంటాను. అలాగే నా రీతి ఏంటి, ఇతనికి అన్నీ తెలుసా అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ. నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను. నా మాట సూటిగా ఉంటుంది, నా మాట ముక్కు సూటిగా ఉంటుంది, నా వీక్షణం తీక్షణం దర్శనమిస్తుంది. అలాగే నా తీరు గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది. నన్ను మీరందరూ ఒక సినిమా నటుడుగానే కాదు, నాకు తెలుసు. ఎందుకంటే నాలో ఉన్న ఒక మానవత్వం అయితేనేమి, నా వ్యక్తిత్వం అయితేనేమి, నాలో ఉన్న నీతి నిజాయితీ నిబద్ధత అయితేనేమి, లేకపోతే నాలో ఉన్న నిష్కల్మషం అయితేనేమి, వీటిలన్నిటితో ఇప్పుడే కాదు ఇంకా ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు. అంటే ఆత్మాభిమానమే నా చిరునామైనప్పుడు ఆత్మవిశ్వాసంతో నిలువెత్తుగా నేను నిలబడతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే మీరు హిందూపురం ప్రజలందరూ కూడా అవే చూపారు. మీరు కూడా ఆదరాభిమానాలు ఏదైతే నేను నాలో ఉన్న కోణాన్ని చెప్పాను, కోణాలన్నీ అలాగే మీరందరూ కూడా ఆ నీతి నిజాయితీ నిబద్ధత, ఆ నిష్కల్మషం, ఆ నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆదరించి మీరందరూ కూడా మూడోసారి ఒక నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు. వరుసగా ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి, ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. కానీ ఇవాళ ఇక్కడ పనులు చేశాం కాబట్టి నన్ను గెలిపించారు. ఊరికేదో సినిమా యాక్టర్ లేకపోతే రామారావు అబ్బాయి అయినంత మాత్రాన పనులు చేయాలి. ఎంతో కొంత మనం సమాజానికి కూడా మన వంతు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద. అందరూ కూడా మన వంతు మనం సంపాదించిందే కాదు, ప్రజలకి ఎంత మనం తిరిగి సమాజానికి ఇచ్చాం అన్నది చాలా ముఖ్యం. అప్పుడే మనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం కోసం కాదు. ఎన్నో పాత్రలు చేశాను నేను, అద్భుతమైన పాత్రలు. నాన్నగారు కూడా చేయలేని పాత్రలు, చేయలేని పాత్రలు చేశాను. అందులో ముఖ్యంగా గౌతమిపుత్ర సాధకర్ణి సినిమా.
ఆ సినిమా నాన్నగారు చేద్దామనుకున్నారు, కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయారు. ఆ సినిమాను నేను చేయడం తటస్థించింది. మరి ఇవాళ మనం ఉగాది జరుపుకుంటామంటే ఒక కాలమాన పట్టిక మన హిందువులకి మనం ఒక శకాన్ని ఏర్పరిచింది ఆ శాలివాహన శకం, ఆ గౌతమిపుత్ర శాతకర్ణి. అలాగే సారే జహాసే హిచ్చా, అలాగే సారే జహాసే హెచ్చా హిందూ సీతా హమారా, హమ్ బుల్బులే ఇస్కే ఏ గుల్ సీతా హమారా. ఇక్కడ ఒక సర్వమత సౌభ్రాతృత్వానికి, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు అని చెప్పడానికి ఒక నిదర్శనం, ఒక ఆదర్శం మన హిందూపురం. ఇక్కడ అందరూ ముస్లిం మైనారిటీలు అయితేనేమి, హిందువులు అయితేనేమి, క్రైస్తవులు అయితేనేమి, అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కూడా ఇక్కడ సమాజ స్థాపనం చేసి ఇక్కడ అందరూ ఒక మంచి చల్లటి చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మనంతా ఉంటున్నాం. అది మన హిందూపురం ఒక గొప్పతనం. ఇక సినిమాల జోలికి వస్తే, ఈ నా నట జీవితంలో ఎన్నో పాత్రలు చేశాను, మీకు చెప్పాను. దానికి ఎన్నోసార్లు చెప్పాను, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వయస్సుని, మంచిగా మాలని, మంచి ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలిని, రజకుడిని, నాయ బ్రాహ్మణుని, కల్లుగీత కార్మికుడిని, కల్మషంలో అయితే యాదవుడిని, ఆపదలో ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డినని, ఇలా ప్రతి సినిమాలో ఒక్కొక్క ఏ కథ నచ్చితే చాలు, అందులో హీరోది ఏ వర్గం, మన తెలుగు జాతిలో అది కాదు, చరిత్ర సృష్టించాలన్న నేనే, దాన్ని తిరిగి రాయాలన్న నేనే, అదే నా నినాదం, అదే నా సంతకం. ఎన్నో అద్భుతమైన సినిమాలు. అందరూ నేను చాలాసార్లు అన్నా, నా రెండో ఇన్నింగ్స్ ఇప్పుడు మొదలైందని. చాలామంది ఏమంటారు, పాపం అంటే అది గ్రహపాటు, నేను వాళ్ళని ఒకళ్ళ పేరు పెట్టి కానీ వేలెత్తి కానీ నేను చెప్పడం లేదు, అది గ్రహపాటు. వాళ్ళు ఉచ్చ స్థాయి నుంచి హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడం అది ఇది జరుగుతుంది. 4 హిట్లు ఇచ్చాం. రామారావు గారు నంబర్ 1 హీరో ఉండగా తెలుగు ఇండస్ట్రీలో, అంటే నిజం చెప్పాలంటే ఆయన పారితోషికం చూసుకుంటే, ఆయన చేసిన సంవత్సరానికి ఎన్ని సినిమాలు ఆ పారితోషికం లెక్కేసుకుంటే ఎవడు సూపర్ హీరో ఎవడు లేడంత పారితోషికం తీసుకున్నవాడు. అన్ని సినిమాలకి ఒక్కొక్కటి ఇండివిజువల్గా పారితోషికం ఉండొచ్చు ఎక్కువగా. అటువంటి సమయంలో ఆయన చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి సమాజం ఏదేవాళ్ళు, ప్రజలు ఏదేవాళ్ళు, నేను అందులో ఒక అర్చకుణ్ణి అని తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాగే ఇప్పుడు 4 హిట్లు ఇచ్చిన తర్వాత నా రెండో ఇన్నింగ్స్ మొదలవుతుందని చెప్తున్నా. అది నేను చెప్పొచ్చేది. ఇప్పుడు చూపిస్తా ఇక్కడి నుంచి. అస్సలు చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఇప్పుడు చూస్తారు, ఇక్కడి నుంచి చూపిస్తా. అసలు చలనచిత్ర పరిశ్రమ ఇక ముందు ఎటువంటి సినిమాలు, ఎటువంటి అంటే మీరు ఊహించని, మీకు మీ అంచెలకు కూడా అందని సినిమాలు ఎలా చేస్తారో ఇక మీరు చూస్తారు. అంటే ఇదంతా ఒక సినిమాలు చేసేయాలి ఎక్కువని కాదు, లేకపోతే నాకు వయసు అయిపోతుందని కాదు. ఆలోచనలు బాగా వేడివేడిగా ఉన్నప్పుడే పంచపక్ష పరమన్న పట్టించాలి. మన అందరూ అన్నారు, పంచకట్టులో ఎన్టీ రామారావు గారిని గుర్తు చేశారు మన పద్మభూషణ్ అని. దాంట్లో మన మంచి పద్యం ఉంది, శ్రీనారాయణ గారు రాశారు. దాంట్లో మరి పంచపక్ష పరమాన్నం ఉన్నా మన ఆంధ్ర ఏమంటే మనం గోంగూర పచ్చడి కోసం గుటకలేవాడు, గోంగూర పచ్చడి కోసం గుటకలేవాడు, అదే కండువాలు వెళ్ళింది గడపైన దాటని వాడు ఎవడయ్యా వాడు, తెలుగు వాడు ఇంకెవ్వడు మన ఇంటి వాడు అని. అలాగే మన భాష, ఇందాక చాలామంది చెప్పారు డైలాగులని. మరి తెలుగుదేల ఎన్న దేశము తెలుగు ఏన తెలుగు వల్లముండ, తెలుగు కండ ఎల్ల నృపులు గలు వెరుగువే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మరి
మన భాషని మనం ఏమంటాం, బయట వాళ్ళు అంటారు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని. అనేటువంటి భాష మంది. ఆ భాషలో తెలుగు జాతిలో మనం పుట్టడం మన పూర్వజన్మ సుకృతం, మనందరం కనపడాలి. అలాగే తెలుగు భాష కూడా మనం మాట్లాడుతున్నందుకు మనం ఎంతో ఆనందించాలి. సో అటువంటి ఈ యొక్క పద్మభూషణ్ సరే నాకు కోరిక తీరుతుంది, అది నాకు కూడా తెలుసు. ఎందుకంటే సమాజంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు చాలామందిని, కాదన్ను. సమాజంలో చాలామంది ఎన్నో సంస్కరణలు తెచ్చారు, కానీ అవి కథల వరకు, లేకపోతే పుస్తకాల వరకు, లేకపోతే అవి నెరవేరకుండా ఉండే ఎన్నో సంస్కరణ కోసం ప్రయత్నించడం జరిగింది. కానీ ఒక ఎన్టీఆర్, నేను చెప్పాను ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు కాదు. ఎన్ అంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. టీ అంటే తారమండలంలోని తారక ధ్రువక తారకుడు. ఆర్ అంటే రారాజు రాజర్షి రాజకీయ దురంధరుడు, రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుణధాముడు ఎన్టీఆర్ అని. మరి ఆయన నిరుపేదలకు, అట్టడుగున దారిద్ర రేఖ దిగువ ఉన్న వారందరికీ కనీస అవసరాలైన గూడు గుడ్డ ఇచ్చిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. సరే, ఆయన బిడ్డగా, ఆయన ఒక ఆర్టిస్ట్గా, ఆయన వారసుడిగా దాన్ని పరంపరను ముందుకు తీసుకెళ్ళడం, అలాగే ప్రజాసేవలోకి ఎమ్మెల్యేగా అయితేనేమి, లేకపోతే బసవంతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, లేకపోతే నా ఎన్బికే ట్రస్ట్ ద్వారా అయితేనేమి, నేను ఒక్కడనే కాదు, భావస్తురాణి జన్మాంతర సహృదాణి అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే పూర్వజన్మలో మనకున్న పరిచయంతో ఈ జన్మలో ఒకరిద్దరిని మనం పొందగలుగుతాం ఆ వాసనతో. కానీ ఎన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఏ రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మరి వాళ్ళ నా అభిమానులు కూడా ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాలు అయితేనేమి, మంచికి సోషల్ మీడియాని మంచిగా దాన్ని వాడుకుంటూ ఆ మాధ్యమాన్ని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తున్నారు. అలాగే ఎంతోమంది మన అనంతపూర్ జగన్ గారు ఉన్నారు, లేకపోతే గ్రంథాల చైర్మన్గా మా గౌస్మతి నాయన, వీళ్ళ పుట్టినరోజు కూడా అనుకుంటా. ఇక్కడ గౌస్ భాయ్, తుమ్మే జన్మదిన ముబారకో, అల్లా తుమ్మే లంబీ ఉమర్దే. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు, మోతీలాల్ గారు ఉన్నారు, కర్నూలు ఫ్యాన్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఈ బ్లడ్ క్యాన్సర్, థాలసీమియా చిన్నపిల్లలకి వాళ్ళందరూ కూడా సేవలు అందిస్తున్నారు. సో అది వాళ్ళందరూ నాకు అభిమానులను చెప్పుకోవడానికి నాకెంతో గర్వంగా ఉంది, నా వారసులను చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. అంటే నేను చెప్పాను, నా ఇక తరతరాలుగా నా అభిమానులు పుడుతూనే ఉంటారు అని. ఈ కార్యక్రమాలు మేమందరం కూడా ఇలాగే కొనసాగిస్తాము, అలాగే ఈ యొక్క పరంపరను అలాగే కొనసాగిస్తాం. ఈ సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా నాదొకటే, అది కూడా నేను చెప్పాను ఇందాక, జరిగి తీరుతుందని. రామారావు గురించి మాట్లాడినప్పుడు ఆయనకి భారతరత్న, అది ప్రతి తెలుగువాడి కోరిక. ఆయనకి భారతరత్న ఇచ్చి వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు పద్మభూషణ్ ఇచ్చినందుకు, నా కార్యక్రమాలు కానీ ఆర్టిస్ట్గా ఇచ్చారు పద్మభూషణ్. సరే, సంతోషం. కానీ రామారావు గారికి భారతరత్న ఇచ్చినప్పుడే వాళ్ళని గౌరవించుకున్నట్టని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, ముందు అతి త్వరలోనే పరిగెత్తులోనే రామారావు గారికి భారతరత్న ఇచ్చి తీరాలన్నది ప్రతి తెలుగువాడి కోరిక. మరి ఎన్నో సినిమాలు చేయడానికి నన్ను సాహసించి నా మీద నమ్మకంతో అటు నా నిర్మాతలైతేనేమి, లేకపోతే నా దర్శకులైతేనేమి, అలాగే సినిమాకి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణులైతేనేమి, లేకపోతే పంపిణీదారులు అయితేనేమి, అందరూ కూడా కష్టపడటం వల్లే, అంటే కృషితో నాస్తి దుర్భిక్షం, సమిష్టి కృషి, వీళ్ళందరూ కృషితోనే ఈరోజు ఎన్ని విజయాలు నేను సాధించగలిగాను.
అంటే నా అభిమానులు ఉన్నారు, నా విజయాలకు వాళ్ళు ఎప్పుడు కృంగిపోలేదు. నా విజయాలకు సరే, ఇక నా విజయాలు మామూలు విజయాలు కావు, దబిడి దిబిడే. ఇవాళకి ఒక నరసింహనాయుడు ఉంది, సమరసింహారెడ్డి ఉందంటే ఇప్పుడు కూడా భారతదేశపు చలనచిత్ర పరిశ్రమలో ఏ చిత్రాలు కూడా ఆ రికార్డులను ఇప్పుడు దాకా దగ్గరికి కూడా రాలేదు. అది మన చరిత్ర. మనం ఏంటంటే ఎప్పుడు కొత్తదనం ఆస్వాదిస్తాం. కొత్తదనాన్ని అది నాన్నగారి నుంచి కూడా అది జరుగుతూనే ఉంది. ఆయన ముందు ధైర్యం చేసేవారు. ఎందుకంటే మనం ప్రతిరోజు వాడే నిత్యావసర వస్తువులం, ఆర్టిస్ట్ అన్న వాళ్ళం. మరి మేము ఒక కొత్త మార్కెట్ చూస్తున్నాం, ఎంత కాంపిటీషన్ ఉందో. కాంపిటీషన్ అంటే మా ఆలోచనల కాంపిటీషన్ కాదు. వేరే వాళ్ళకైతే వాళ్ళ భుక్తికి లేకపోతే వాళ్ళ ఉనికికి ఒక కాంపిటీషన్. మాకు మీరుండగా నా కాంపిటీషన్ ఏంటి? నేను ఎప్పుడు అందిస్తూనే ఉంటాను, నాన్నగారి నుంచి కూడా వాటి మీరు ఆదరిస్తూనే ఉంటారు. ఇవాళ మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా ఇవాళ పాన్ ఇండియా లెవెల్లో ఇవాళ మనకి మంచి గుర్తింపు తీసుకొచ్చారు చాలామంది. వాళ్ళందరూ కూడా ఒక కళాకారుడిగా, ఎందుకంటే ఇది కళలకి నాకు ఇచ్చిన అవార్డు కాబట్టి పద్మభూషణ్, వాళ్ళందరూ కూడా వాళ్ళు అందించిన సేవలకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా అభివృద్ధి చేయవలసినవి. వచ్చిన సంవత్సరం లోపే 50 కోట్లు పెట్టి ప్రతి ఊళ్ళో కూడా టార్ రోడ్డు, అలా సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయడం, నిర్మించడం జరిగింది. ఈ ఎంజిఎం గ్రౌండ్ కూడా 2,20,00,000 రూపాయలు ఇండోర్ స్టేడియంకి శాంక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇంకా ఎన్నో ఇక్కడ మన హిందూపూర్ టౌన్లో కూడా ఒక 92,50,00,000 రూపాయలు సీసీ రోడ్లు, వీటన్నిటిని కూడా ఇక చాలా ఉన్నాయి. ఇది అవన్నీ మాట్లాడుకోవాల్సిన విషయాలు కాదు. అయినా ఇంకా చాలా ఉంది చేయడానికి ఇక్కడ అని చెప్పడానికి యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి మీ అందరూ కూడా పరిశ్రమలు తెచ్చి, నేను ఎందుకు అంటానంటే ఈ మాట, మీకు ఉపాధి కల్పించాలి. మీకు ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలు రావాలి. కాబట్టి వీటన్నిటి మీద దృష్టి కేంద్రీకరించి అతి త్వరలో హిందూపురాన్ని మన రాష్ట్రంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరొకసారి నా సినిమాలన్నింటిని ఆదరించి మరి నన్ను ఇంత గుర్తింపు నాకు తీసుకొచ్చి ఈ స్థాయికి నన్ను పెంచిన నా ప్రజలకైతే హిందూపురమే కాదు, తెలుగు జాతి ప్రజలకు, ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళందరికీ ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పద్మభూషణ్ని నా శివభారతి స్వరూపులైన మా తల్లిదండ్రులకు అంకితం ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.